విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని మరోసారి సేవా దృక్పథాన్ని చాటారు. కేశినేని ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గాయత్రి నగర్లోని మారనాథ దేవాలయ సేవా సంఘం మరియు గ్రేటర్ విజయవాడ ఫాస్టర్ ఫెలోషిప్ సంఘం అవసరాల కోసం అంతిమయాత్ర వాహనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, క్రైస్తవ మత పెద్దలు, ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అన్ని మతాలను సమానంగా గౌరవించే రాష్ట్రంగా నిలుస్తోందని, విజయవాడ సర్వమత సమ్మేళన నగరమని అన్నారు. గ్రేటర్ విజయవాడ ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ వారికి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక వ్యాను వాళ్ళు ఎలక్షన్ ముందు నేను మాట ఇవ్వడం జరిగింది, 2 వ్యాన్లు ఇస్తానని. ఇవాళ ఒక వ్యాను, మళ్ళీ ఒక 2-3 నెలల్లో రెండో వ్యాన్ కూడా రెడీ చేసి సిద్ధం చేసి వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యాన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అది కూడా నాకు అత్యంత అభిమానించే గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించి ఇవాళ నుంచి ఇవ్వటం జరిగింది. తప్పకుండా మనం అందరం కూడా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కాబోతుంది. ఈ గ్రేటర్ విజయవాడని ఇక్కడ ఉన్న దైవజనులు అందరూ కూడా ఎప్పుడో గ్రేటర్ విజయవాడ ఫాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకుని మాకు ఒక మార్గదర్శనం చూపించారు. అది ప్రారంభించి కూడా 5 సంవత్సరాలు అయిందంట. తప్పకుండా ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నాం, మన మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలి, ఏ కుల మతాలకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు అని పెద్దగా వక్కానిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా అదేవిధంగా ఉంటాం. నిన్న కూడా చూస్తే నేను కానీ గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఈస్టర్కి చాలా చోట్ల వెళ్ళి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం జరిగింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.